నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. వైసీపీ ఖాళీ అయిపోతుంది. వచ్చిన 11 స్థానాలు కూడా ఇప్పుడు మిగిలవేమో అన్నట్టుగా కనబడుతుంది. దాదాపుగా 10 మంది ఎంపీలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇంతకీ ఆ 10 మంది ఎవరు? ఎందుకు వైసీపీ ఖాళీ అవుతుంది? రోజుకు ఆరోపణలు అయితే వైసీపీ నేతల మీద వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు కామన్ మ్యాన్ కిరణ్ ఉన్నారు, ఆయనతో చర్చిద్దాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు, చెప్పండి, అసలు వైసీపీ ఖాళీ అవడానికి ముఖ్య కారణాలు ఏంటి? అంటే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకపోవటం కానీ, 2,35,000 ఉద్యోగాలు పెండింగ్లో పెట్టడం కానీ, చెత్త పన్ను వేయటం కానీ, కరెంటు బిల్లు 9 సార్లు పెంచడం కానీ, రాష్ట్రానికి 3 రాజధానులు అనే మాట కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని రావటం కానీ, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్లో కాపురం పెడతాను అని చెప్పి హైకోర్టు 3 చోట్ల పెడతాను అని చెప్పి తన మీద ఉన్న కేసులకి 5 సంవత్సరాలుగా ఏ వాయిదాకి కూడా వెళ్లకుండా 3041 వాయిదాలకు వెళ్లకుండా బాబాయ్ కేసు కానీ, కోడికత్తి కేసు కానీ, గుల్లకరాయి కేసు కానీ, ఇతను అధికారంలో వచ్చేటప్పటికే 38 కేసులు ఉన్నాయి. వీళ్ళు అధికారం అయిపోయే టయానికి 148 కేసులు యాడ్ అవ్వటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు అని చెప్పి నేనైతే సింపుల్గా చెప్పగలను. కిరణ్ గారు, ఎందుకు ఎంపీలు ఎమ్మెల్యేలు వేరే పార్టీకి ఎందుకు వెళ్తున్నారు? అసలు ఏం జరుగుతుంది వైసీపీలో? అంటే 2019 నుంచి 24 దాకా చేసిన దానికి ప్రజలు వేసిన శిక్ష ఇంకా సరిపోలేదు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని తర్వాత వాళ్ళకేంటంటే 11 సీట్లు వచ్చిన తర్వాత మాకు 40% సీట్లు వచ్చినాయని మాట్లాడారు. తర్వాత ఏంటంటే వీళ్ళు 26 జిల్లాల్లో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక రాజభవనాలు, దాదాపు 26 రాజభవనాలు కట్టడం కానీ, ఇప్పుడు విజయసాయిరెడ్డి కావచ్చు, దువ్వాడ కావచ్చు, ద్వారంపూడి కావచ్చు, అనంతబాబు కావచ్చు, రీసెంట్గా బాంబే హీరోయిన్, వీళ్ళు అరాచకాలు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఒకడైతే గంట అంటాడు, ఒకడు అరగంట అంటాడు, ఒకడు వీడియో కాల్స్ చేస్తాడు. 60 ఏళ్ళు దాటిన వయసు, 60 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్ని ఎట్లా కనాలో అసలు చేసి చూపిస్తారు. డిఎన్ఏ టెస్టులకి రమ్మంటే రారు. వీడియో కాల్స్, ఇక అనంతబాబు వీడియో కాల్స్ అయితే మరీ ఘోరంగా, అది ఏ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉంటే దాన్ని తలదన్నే విధంగా, ఇక బాంబే హీరోయిన్కి కూడా కుక్కల విద్యాసాగర్ న్యూడ్ వీడియోస్, ఫొటోస్ పంపించడం కానీ, ఇన్ని దరిద్రాలు జరిగిన తర్వాత వాళ్ళ పార్టీలో ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో రీసెంట్గా 10 మంది ఎంపీలు కూడా జంప్ అవడం జరిగిన మాట వాస్తవం. ఈ అనంతబాబు విషయంలో అసలు ఏంటి? ఆయన నేను మార్పింగ్ చేసినాను, కావాలని ఎక్కించినాను అంటున్నాడు కదా. అసలు అందరూ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో వచ్చింది, అది మార్ఫింగ్ అన్నాడు. అప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తే పట్టుకునేవాళ్ళు కదా. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారండి. డైరెక్ట్గా అతను అనంతబాబు అనే అతను ముద్దులు పెడతా, సీన్స్ చేస్తా, మొత్తం డైరెక్ట్గా కనిపించే వ్యక్తి అతనే. వీడియోలు చేసి బయటకు వదిలి ఈ దరిద్రం ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నాడు అక్కడ రంపచోడవరం దగ్గర అని చెప్పి అక్కడ వాళ్ళ ఊర్లో గ్రామ ప్రజలే చెప్పిన తర్వాత ఎన్ని వాస్తవాలే అని చెప్పి అందరికీ తెలుసు. ఇంతకీ వైసీపీకి వెళ్ళబోయి ఆ 10 మంది ఎవరో మీకు ఐడియా ఉందా? అంటే కొన్ని పేర్లు చెప్తాను. మోపిదేవి అను, బేద మస్తాన్ రావు, పోతుల సునీత, ఇంకా బాలినేని కూడా దాదాపు పార్టీ మారటానికి జనసేన వైపు చూస్తున్నారు. ఇందులో ఏంటంటే 10 మందిలో కొంతమంది బీజేపీ వైపు, కొంతమంది టీడీపీ వైపు, కొంతమంది జనసేన వైపు చూస్తున్నమాట వాస్తవం. ఇంకా ఆ పార్టీ పునాదులతో సహా కూలిపోతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కామందుల పార్టీ అది. అండ్ ఇంకొకటి కిరణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ ఒకటే నడుస్తుంది. అమ్మాయి ముంబై నటి
తన మీద ఒకటి, ఇంకొకటి రోజుకొక వైసీపీ నేత బండారం అంతా కూడా బయటపడుతుంది. వాళ్ళు చేసే వికృత చేష్టలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ నగ్నంగా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, గంట అరగంట ఇవన్నీ ఎందుకు వైసీపీ నేతల మీద వస్తున్నాయి అంటారు? ఆయన శవ రాజకీయాలు చేస్తున్నాడు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇంత ఘోరమైన రాసలీల మొత్తం బయటపడిన తర్వాత వీటి గురించి కనీసం స్పందించట్లేదు. రీసెంట్గా ఆ మీద మాట్లాడిందే బాంబే హీరోయిన్ గురించి పేరు నాని ఏదో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూటమి కల్పించినయే కానీ అక్కడ ఏమీ లేదు, హీరోయిన్ లేదు, ఏమీ లేదు అంటున్నారు. యాక్చువల్గా నిన్న విజయవాడ నుంచి ఏపీ పోలీసులు బాంబే వెళ్ళటము, ఆమె డైరెక్ట్గా బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని ఆధారాలతో సహా వాళ్ళు ఏమేమి వీడియోస్ పంపించారు, ఫొటోస్ పంపించారు, 45 రోజులు ఎంతమంది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా 80 లక్షల క్యాష్ని బ్లాక్ చేసి పెట్టారు. నిజంగా చెప్పకూడదు కానీ అసలు ఎన్నో ఘోరమైన పనులు ఆమెని ఇది జైల్లో పెట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఒక మహిళ అని చూడకుండా, తినటానికి ఫుడ్ లేకుండా ఇప్పుడు ఏంటంటే అప్పు చేసి తినాల్సిన పరిస్థితి చేశారు. ఇక ఎందుకంటే ఏపీ పోలీసులు కానీ చంద్రబాబు గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్న తర్వాత మేఘాల మీద ఇప్పుడు ఏపీ పోలీసులు బాంబే వెళ్ళటం, ఆమె ఇప్పుడు హైదరాబాద్ మీదుగా విజయవాడ రావటం జరిగింది. ఇక తొందరలోనే ఇక ఆమె హీరోయిన్, బాంబే హీరోయిన్ ఆమె రావడం. అదే ఆమె ఒక డాక్టరు, ఒక సినిమా యాక్టరు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా ఒక 2-3 రోజుల్లోనే మొత్తం ఈ సజ్జలతో సహా అందరూ కూడా జైల్లోకి వెళ్తారు. మెయిన్గా ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటి అంటే వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తేనే బాగుంటుంది. ఏపీలో అసలు ఏం జరుగుతుంది, కొండ మీద అమ్మవారు కింద అత్యాచారాలు అనే విధంగా సాగుతుంది అని చెప్పి ఏపీ ప్రజలైతే అనుకుంటున్నమాట వాస్తవం. ఒకవేళ నిజంగానే ఈ 10 మంది కనుక వేరే పార్టీ వెళ్ళిపోతే వైసీపీ భవిష్యత్తు వెళ్ళిపోతే కాదండి, ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎవరు లేరు, ప్రతిపక్ష హోదా లేదు. అసలు వాళ్ళ పార్టీలో ఎవరు కూడా ఉండటానికి ఇష్టపడలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఉన్న ఎంపీలు కూడా జారుకుంటున్నారు. ఎమ్మెల్యేలకే ప్రతిపక్ష హోదా లేదు. ఇంకా వాళ్ళు కూడా ఇంకా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. ఇంకా పార్టీగా వాళ్ళు చూడండి, అక్కడ బెంగళూరులో కూర్చొని అక్కడ బీజేపీతో మంతనాలు చేస్తున్నారు, కాంగ్రెస్తో మంతనాలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లకు వస్తాను అంటున్నాడు. ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఉన్న 11లో 10 మంది వెళ్ళిపోతే మిగిలింది ఒక్కరే కదా జగన్. మరి జగన్ ఎట్లా ఇవంతా నిలదొక్కుంటాడు? పార్టీని ఎక్కడైనా విలీనం చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇతని మీద ఉన్న కేసులకి అందరూ కూడా ఎవరిని దగ్గర తీసుకోవటానికి కూడా ఇష్టపడలేదు. విలీనం చేయడం కష్టం అంటారా? విలీనం ఎవరు లేరండి, ఎవరు కూడా విలీనం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు అనే మాట వాస్తవం. ఇంకొకటి, వైఎస్ షర్మిలను తప్పించి కాంగ్రెస్లో అతను పెద్దపీట వేసే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు కాంగ్రెస్తో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడే 1500 కోట్లు డిమాండ్ చేసి నాకు ఏపీ సీఎంగా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశాడు. ఇలాంటి వ్యక్తిని ఇటు కాంగ్రెస్లో తీసుకోరు, అటు బీజేపీలో కూడా ఇన్ని కేసులు ఉన్న తర్వాత అతను అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని ఎట్టా ఆపాడో, ఏ విధంగా తన మీద ఉన్న కేసులు కాపాడుకోవటానికి ఎన్ని సూట్ కేసులు పంపించాడో, ఏపీలో ఉన్న డైరీలు మొత్తం కూడా అమూల్ డైరీకి పోసే విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారో అన్నీ తెలుసు. ఏ ఒక్క బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకెవరూ కూడా తీసుకోరు.
రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు Thank you చాలా అండి. విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. మళ్ళీ కలుద్దాం. సో ఇదంటే చూసారు కదా వైసీపీ పరిస్థితి ఈ విధంగా ఉంది. సో రోజుకు ఒక కీలక మార్పు అయితే జరుగుతూ ఉంది వైసీపీలో. పార్టీ ఉంటుందా లేదా అన్నట్టు కూడా జరుగుతుంది. ఇంత జరిగినా కూడా జగన్ ఏం పట్టించుకోవట్లేడు. మరి దీన్ని ఏ విధంగా తను ముందుకు తీసుకెళ్తాడు ఏంటో చూస్తూనే ఉందాం. సో కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.